భలే ఉంది కదా సిట్టింగ్. అంటే మీ భాషలో చెప్పాలంటే ఇది గార్డెన్, మా భాషలో చెప్పాలంటే ఏవో పిచ్చి చెట్లు అంతే. ప్లేస్ ఉంది, వేసేసుకున్నాం చెట్లు. ఆ చెట్ల దగ్గర కూర్చున్నానండి. డైలీ ఇంట్లో కూర్చొని మీతో మాట్లాడుతుంటే ఎప్పుడో చూసిన ప్లేస్ చూస్తే మీకు బోర్ కొడుతుంది, చెప్పిన మాటలు చెప్తే నాకు బోరు కొడుతుంది అని చెప్పేసి ఈరోజు కొత్త ప్లేస్కి వచ్చానండి. కొత్త ప్లేస్ కాదు, ఇంటి బయటికి. ఇల్లు అవతల ఉందండి, నేను ఇవతలకి వచ్చానండి అంతే. పెద్ద ఎక్కడికో వెళ్ళిపోలేదు. ఈ రోజ్ ఫ్లవర్ ప్లాంట్ అండి మొత్తం పైకి వెళ్ళిపోయిందండి. పైన పూస్తుంది పువ్వు, పైన ఆకాశం పైన పూస్తుందండి ఫ్లవర్. తెలుసా, అసలు అది తెంపుకోవడానికి రాదు, పెట్టుకోవడానికి రాదు. అంటే నేను పెట్టుకోవద్దేమో, పెట్టుకున్న వాళ్ళకు కూడా పెట్టుకోవడానికి కూడా రాదు. అది పైన అండి, అసలు అందదు. ఏమైనా చెట్టు కర్ర అయినా ఏదైనా తీసుకుంటే కానీ ఆ ఫ్లవర్ అందదు. పైన 2 ఫ్లవర్స్ వచ్చాయి, బాగున్నాయి రోజ్ ఫ్లవర్స్. మల్లె చెట్టు వేస్తేనేమో ఏంటో మరి, అది నా దరిద్రానికి దానికి అది తోడైనట్టుగా ఆ మల్లె చెట్టు కూడా పెరగదండి ఏంటో మరి. రోజ్ ఫ్లవర్ ప్లాంట్ నేనే వేసాను, అది అతుక్కుంది. మనీ ప్లాంట్ వేసాను, అది అతుక్కుంది. బట్ అది మల్లె చెట్టు ఎందుకు పెరగదో నాకైతే ఏం అర్థం కావట్లేదండి. దాని ప్రాబ్లం ఏంటో ఏమో. కామెంట్ బాక్స్లో చెప్పండి, దానికి ఏం చేయాలి, ఎలా అయితే అతికిద్ది. ఇప్పుడు మన వర్షాకాలంలో వేయాలి కదండి, ఏమైనా కొన్ని మొక్కలు వేయాలి. అప్పుడు ఎలాంటి మొక్కలు వేస్తే బాగుంటుంది వేయాలి. తెచ్చైనా సరే, బయట నుంచి కొనుక్కొచ్చైనా సరే అండి, ఈ ప్లేస్ మొత్తం ఖాళీ ప్లేస్ మొత్తం ఫ్లవర్స్ వేసేయాలి కంపల్సరీ. బాగుంటాయి కదండి ఫ్లవర్స్, వైట్ కలర్ చేమంతి, మళ్ళీ ఇంకా అది మల్లెపూ చెట్టు, ఇవన్నీ ఉంటాయి కదండి. ఆ ఫ్లవర్స్ అన్నీ వేస్తే బాగుంటుంది. వేయాలి, వేస్తాను. ఇవన్నీ ఎవరెవరి దగ్గర నుంచో తెచ్చి వేసాను, కానీ అవి ఎవరు ఇవ్వరు కదండి, అవి కొనుక్కొని రావాలి. ఫ్రెండ్స్, ఎందుకు ఈరోజు ఇంత ఫ్రీగా ఉన్నానంటే, మన చేతిలో పని కదండి. ఒకరి దగ్గరికి వెళ్ళి జాబ్ చేయాలి, టైంకి వెళ్ళాలి, టైం టు టైం అన్నది ఏమీ లేదు. మన ఇష్టం వచ్చినప్పుడు చేయాలన్నప్పుడు చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ అయినప్పుడు ఆపేసుకోవచ్చు. చేసుకుంటే మనకే 4 డబ్బులు వస్తాయి, చేయకపోతే మనకే నష్టం, అంతే కదండి. అందు గురించి కొద్దిగా ఒక 1 అవర్ అయినా మీతో స్పెండ్ చేద్దామని ఎలా వచ్చి నా గార్డెన్లో కూర్చున్నానండి. ఇది నా గార్డెన్, ఓన్లీ నా గార్డెన్ అండి. నా ఇల్లు, నా గార్డెన్, నాది అంటే బాగుందండి మాట. ఎందుకంటే నేను సొంతంగా సంపాదించుకున్నానండి. ప్లేస్ అయితే నాది కాదండి, మా అమ్మ వాళ్ళు ఇచ్చిన ప్లేసే, కానీ కట్టుకోవడం మాత్రం నా సొంతంగా నేనే చేసుకున్నాను కాబట్టి నాకు ఆ విషయంలో తృప్తి ఉందండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా, అందరూ బాగుండండి. అలాగా హెల్త్ ఇష్యూస్ మాత్రం తెచ్చుకోవద్దండి, టైం టు టైం తినండి. ఎందుకంటే నాకు డాక్టర్స్ ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు, టైంకి తినండి, ట్యాబ్లెట్స్ బాగా. అది టెన్షన్స్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మైండ్లో నుంచి టెన్షన్స్ తీసేయండి. యదవ జీవితం ఎన్ని సంవత్సరాలు ఉంటామండి, మనం ఏమన్నా శాశ్వతంగా భూమి మీద ఉండిపోవడానికి వచ్చామా? ఎలాగో మనకు తెలిసిన ప్రకారం 100 years, దాంట్లో మనం బ్రతుకుతుంది ఎన్ని సంవత్సరాలు అండి? మా అంటే 60. మరి పెద్దవారైతే అప్పట్లో తిండి వేరు కాబట్టి వాళ్ళు 80-90 వరకు కూడా ఉంటున్నారు. కానీ ఇప్పటి వాళ్ళు ఎప్పటి వరకు ఉంటున్నారండి? ఆ ఉన్న లైఫ్ని హ్యాపీగా టైం టు టైం తిని లైఫ్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నా పరిస్థితి తెచ్చుకోవద్దండి ఎవరు. ఇప్పుడు నా పరిస్థితిని సరిదిద్దుకున్నామన్నా అనుకున్నా నా చేతుల్లో లేదండి. ఎందుకంటే కనీసం నేను బయటికి వెళ్ళినా కూడా నా కళ్ళు తిప్పేస్తుంటాయండి. అడుగు పెట్టడానికి కూడా నాకు చాలా ప్రాబ్లము. రోడ్డు మీద నడిచి వెళ్తుంటే కూడా నా కళ్ళు చాలా తిరుగుతాయండి. అసలు ఎక్కడికి వెళ్తున్నానో, పడిపోతానేమో అన్న భయం కూడా ఉంటుంది. ఒక్కోసారి స్టెప్స్ కూడా ఎక్కడానికి కూడా భయం వేస్తుంటుంది.
షాప్కి వెళ్ళి ఏదైనా తెచ్చుకుందాము అన్నా కూడా ఆటోలకి తిరగడానికి, వెళ్ళడానికి, ఎక్కడానికి, దిగడానికి ప్రతి దానికి ప్రాబ్లమేనండి నాకు. ఈ కళ్ళు తిప్పడం అనేది మానిపోతే అంత ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు, కానీ చాలా ప్రాబ్లం ఉందండి. అది తీర్చడం అంటూ ఎవరి వల్ల కాదని నేను డిసైడ్ అయిపోయాను. నొప్పి తగ్గడం మాత్రం కుదరదండి. ఎందుకంటే అది నిన్న మొన్న వచ్చిన నొప్పి అయితే ఎలాగోలా జ్వరం మోసాలు అయితే ఏదో తగ్గిపోతుంది, కానీ అది ఏంటో డాక్టర్స్ కూడా తెలియట్లేదు. కాబట్టి అది తగ్గడం అంటూ జరగదు. కాబట్టి కనీసం నన్ను ఫాలో అయ్యే మీరైనా హెల్తీగా ఫుడ్ తినండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందండి. ఓకే ఫ్రెండ్స్, ఏంటివో పొద్దునుంచి వాగుతుంది అని నన్ను తిట్టుకోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నా వీడియోస్ని కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మాట్లాడాలి, మీతో చెప్పాలనుకునే అన్నీ అయిపోయాయండి. ఉంటానండి, ఇంకా బాయ్. మళ్ళీ రేపు కలుద్దామండి. బాయ్.